కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా రిలీజ్ వాయిదా పడిందంటే చాలు రీషూట్ వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటాయి. బాగా రాని సీన్స్ ని రీషూట్ చేస్తారని అందుకే రిలీజ్ వాయిదా వేశారు అంటారు. కొన్ని సినిమాల పోస్ట్పోన్ కి రీషూట్ కారణం కావచ్చు. అయితే అన్ని సినిమాలకి అదే వర్తించదు. రెండు పెద్ద సినిమాల విషయంలో వచ్చిన రీషూట్ న్యూస్ లో నిజం లేదు. అవేంటో చూద్దామా? మార్చి 19, జూన్ 4 అంటూ రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించినా టాక్సిక్ మాత్రం థియేటర్స్ లో అడుగు పెట్టలేదు. ఎందుకంటే కొన్ని సీన్స్ ను రీషూట్ చేయాల్సి రావడంతో రిలీజ్ వాయిదా వేశారు అన్నారు. టాక్సిక్ కు సంబంధించిన 100 రోజుల పాటు సీన్స్ ను రీషూట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను మేకర్స్ ఖండించారు. ఫస్ట్ కాపీ రెడీ అవుతోందని, బిజినెస్ కాకపోవడంతోనే సినిమా రిలీజ్ ఆలస్యమవుతోందని క్లారిటీ ఇచ్చారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇలా వరుస పోస్ట్ పోన్లతో రీషూట్ వార్త బయటకొచ్చింది. సుకుమార్ సినిమా చూసి రీషూట్స్ చేద్దామన్నాడన్న వార్త వినిపించింది. ఇందులో ఏమాత్రం నిజం లేకుండా, రీషూట్స్ లేకుండా రీసెంట్ గా థియేటర్స్ లో అడుగు పెట్టాడు పెద్ది. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. రీషూట్ కోసం రిలీజ్ డేట్స్ మారిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. విశ్వంభరలో విఎఫ్ఎక్స్ వర్క్ సరిగా కుదరకపోవడంతో కొన్ని సీన్స్ రీషూట్ చేయాల్సి వచ్చిందట. షూటింగ్ పూర్తయిందని చెప్పి ఆ తర్వాత ఐటెం సాంగ్ ను చేర్చారు. లెనిన్ సినిమా కోసం శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నా ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోల్సే వచ్చింది. అప్పటికే శ్రీలీల మీద తీసిన సీన్స్ ను మళ్లీ తీయాల్సి రావడంతో రీషూట్ తప్పలేదు. డెకాయిట్ మూవీ 2 ఏళ్లు సెట్స్ పై ఉండడానికి రీషూట్సే కారణం. తీసిందే మళ్లీ తీయడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది. దీంతో క్రేజీ ఇమేజ్ లేని అడవిశేషు డెకాయిట్ పై 60 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రీషూట్స్ చేసినా ఫ్లాప్ తప్పలేదు.